ప్రభునందు ప్రేమైన దేవుని వారు, ఈ దినముకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి వర్తమానాన్ని, ఆసక్తికరమైన వర్తమానాలు ఎన్నింటినో మీరు వింటున్నారు. యూట్యూబ్లో ప్రతి వర్తమానాన్ని అప్లోడ్ చేస్తున్నాం. చాలా సందర్భాలు విని అనేకులు నేర్చుకొని, విని పాండిత్యం సంపాదించుకొని ఉన్నతంగా వారి జీవితాల్లో జీవిస్తున్నారని నమ్మకం మాకుంది. అట్టి విధముగా దేవుడు వారి కృప చేసి నడిపించాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి భాగం ఒక ఆదివారం వచ్చిందంటే సరికొత్తైనటువంటి ఒక మంచి వర్తమానంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, కనీ విని ఎరిగినటువంటి డెప్త్ మెసేజ్లు ఇంతవరకు మేము వినలేదు. చాలా చక్కని సందర్భాలు మీరు వివరిస్తున్నారు, ఇంకనూ చెప్పండి అనేటువంటి ఆసక్తి చూపిస్తున్నారు. మరి అటువంటి ఆసక్తితో వినేవారుగా ఉండేవారుగా కాకుండా, అందుకన్న మాట అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మోసపరుచుకోకుండా వాక్య ప్రకారముగా నడుచుకున్న వారై వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఏదో చెప్పారు, విన్నారు, బాగుంది, హాయ్, వెళ్ళిపోయాం, మాకు అవార్డు ఇస్తే ఎలాగా? ఈ మధ్యన ప్రసంగం బాగుంది, బోధకులకు అవార్డు ఇస్తున్నారు తప్ప, ఆ బోధకులు బాగా చెప్పారండి. ఏం బాగా చెప్పారండి? ఇరమండలంలో మరి మీటింగ్ చేసాం, వచ్చారా సార్ మీరు? ఇరమండలం మీటింగ్ ఉన్నారా? ఇద్దరు ఉన్నట్టున్నారు. చాలామంది అవార్డులు ఇచ్చేసారు స్టేజ్ దగ్గరనే, గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోయారు. వాక్యం వినాలని ఆసక్తి ఉంది. కొందరు దెయ్యాలు ఏం చేస్తారంటే వాళ్ళని ఆటంకపరుస్తుంటారు. అంటే మీరు తాగడానికి వెళ్ళండి, మిమ్మల్ని అభ్యంతరం పెట్టరు, కంపెనీ ఉంటుంది. ఇంకో చోటుకి వెళ్ళండి, వస్తారని తీసుకెళ్తారు. కానీ దేవుని వాక్యంకి వెళ్తామనండి, అరే భయ్యా పద, తిరుగుదాం పద, జలసాగా తిరుగుదాం పద, ఆడడానికి వెళ్దాం పద, తిరగడానికి వెళ్దాం అంటే 10 మంది వచ్చేస్తారు స్నేహితులండి. దేవుని వాక్యంకి వెళ్తామంటే ఇప్పుడు ఎవడొస్తాడు మామ, ఇంకో మామ ఒకటి, ఈడి వయసు ఆడి వయసు ఒకటే, ఈడు ముసలోళ్ళలాగా, ఈడు పిల్లకిచ్చినోళ్ళలాగా, ఈడికి మామ ఇప్పుడు ఏం వెళ్తామరా మామ. జలసాలకైతే నీ కార్యక్రమం ఒక దేవుని దగ్గరికి మాత్రం వచ్చేవారిని కూడా ఏం చేస్తున్నారు? వచ్చేవారిని కూడా పోయిన వారం చెప్పారు, వచ్చేవారిని కూడా ఏం చేస్తున్నారు? రానివ్వకుండా చేస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు. ఆ రోజు ఆళ్ళు చీడ పురుగులు, ఈరోజు వీళ్ళు. నిన్న పెద్దాపురం నుంచి మాకు అత్త అవుతారు ఆవిడ ఫోన్ చేసి, ఏ ఉతికేస్తున్నావురా నాయన, ఇలాగైతే నీ దగ్గరికి ఎవడొస్తాడంటే, రాకపోని ఏం బాధేస్తున్నావురా బాబు, ఏంటి గూటించి వదిలేస్తున్నావు? వాక్యం మారిపోద్దా? మధ్యన సంఘాల్లో ఇదే ఈరోజు సబ్జెక్ట్ అదే. ధనవంతులు మాత్రం ఏమనరండి. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది. సంఘంలో ఉన్న ధనవంతులకి ఎందుకు ఏమనరు? పాస్టర్ గారు అనరు, పాస్టర్ అమ్మ గారు అనరు, ఎవరేమనరు. ఎందుకు? వాళ్ళకి శాలరీ వస్తుంది, ఆ శాలరీలో దశంభాగం వస్తుంది. ఆ దశంభాగం రాకుండా పోద్ది ఏమన్నా వాక్యంతో చెప్తే. ఐ డోంట్ కేర్. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి. దేవుని మాటలో వాక్యం ప్రకటింపబడాలి. దానివల్ల బ్రతకాలనుకుంటే మరెవరండి సమాజాన్ని బాగు చేస్తారు? దానివల్ల బ్రతకాలంటే ఎలాగండి? పోతే పోయింది, అడుగు తినని బతుకుదాం. దేవుడు విడిచిపెట్ట కదా. తన పని చేసేవారిని దేవుడు విడిచిపెట్టడు. చాలామంది మెచ్చుకుంటున్నారు, కానీ అండి కొంచెం చూడండి. నేనేం చూస్తాను? చట్టం అది. ఉరిశిక్ష పడిపోయిన తర్వాత ఎస్ఐ దగ్గరికి, సిఐ దగ్గరికి వెళ్ళి, సీఎం దగ్గరికి వెళ్ళి కొంచెం చూడండి అంటే ఏం చేయగలరా? శిక్ష ఖరారైపోయింది, మరి మార్చలేరు. దేవుని వాక్యము నీకు ఇవ్వబడితే ఖరారైపోయింది. అది దాన్ని ఎవరు మార్చలేరు. నువ్వు ధనవంతుడివైనా, సామాన్యుడివైనా, శాస్త్రవేత్తవైనా దేవుని వాక్యం చెప్పాలది. ఏంటి? లాలించి పాలించి చెప్తే మారరండి. ఎలా చెప్పాలట? నొప్పించే విధంగా చెప్పేవాడు మారుతారు, మారి వాక్య ప్రకారము జీవిస్తారు. మరి ఆ బోధలు ఇప్పుడు ఉన్నాయా? పాస్టర్ గారింటి రాగానే కూర్చో,
వస్తాను అంటుతో వేసి అమ్మ మీరు వెళ్ళండి. అలాగేనా. ఆయన చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేసేస్తే ఏదో ఒకటి ఇస్తారు. అది పట్టుకొని వెళ్ళిపోయి ఆ గింజో కడుగో కాసుకొని పోతాడు. ఇటువంటి దైవ సేవకులు. లేదా మీ అమాయకత్వం చూసేసి మిమ్మల్ని శపించేస్తానంటాడు, మిమ్మల్ని భయపెట్టేస్తాడు. ఇంకో దైవజనుడు అమ్మో శాపనార్థులు పెట్టేస్తాడు. భయపడైనా మీరు ఇవ్వాలి, లేదా చిన్న చూపు చూసేనా ఇసరాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం ఎంత గొప్పదంటేనండి, మరి ఇవి చెప్పడానికి ప్రాముఖ్యమైన టీచర్, ద బెస్ట్ టీచర్ అవార్డు పొందుకున్న వ్యక్తి ఎవరండి? దేవుని వాక్యం చెప్పగల సమర్థుడు ఒకడు వచ్చాడు మన భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు వారు ద బెస్ట్ టీచర్. చెప్పాడా ఎటువంటి మెలికైనా. మ్యాథ్స్లో ఉంటాయి కొన్ని, మనకి లెక్కలు సరిగ్గా రాకపోతే సూత్రాలు ఉంటాయి, టప 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 చేస్తారండి కొందరు. కానీ ఆత్మని పరలోకపు చేర్చే బోధనలో యేసుక్రీస్తు వారు మించిన టీచరు లేరు. అంత గొప్ప ఉపమానాలు ఉంటాయి. అటువంటి ఉపమానాలు ఈరోజు ఒకటి చూద్దాం. చాలా కష్టమైనది. ఈ రోజు వరకు ఎవరు దాన్ని బయటకు తీసి ఆలోచించిన విషయం. సరిపెట్టుకున్నారు చాలా మంది సరిపెట్టేసుకున్నారు. ఏంటది? మత్తయి సువార్త 19వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో మనం ధ్యానం చేస్తే, మత్తయి సువార్త యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడంట. ఇంతగా ముందు జరిగిన సంఘటన ఏదో జరిగింది. ఈ విషయం ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు వారి దగ్గరికి? ముందుకెళ్ళండి, పైకెళ్ళండి. ఒక యవనస్తుడు 16, ఇదిగో ఒకడు ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలి? సద్బోధకుడు అని నేను ఎరుగుదును, అన్ని మంచి పనులు చేస్తున్నావు, మంచి మాటలు చెప్తున్నావు, ఇది జీవితం కాదు. నువ్వు చెప్తున్న బోధల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది జీవితం కాదంటున్నావు. ఓకే, నిజమే. చాలా మంది పితరులు, అబ్రహాం మొదలుకొని ఎంతో మంది మా పితరులు చనిపోయారు. ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. నిత్య జీవం అంటూ ఒకటి ఉంది, ఆత్మకి చావు లేదంటున్నావు. ఆయన ప్రసంగాలు, యేసుక్రీస్తు ప్రసంగాలు ఎప్పుడైనా చూడండి, ఆత్మ పరలోకం, ఆత్మ పరలోకం, ఆత్మ పరలోకం, అంతేనా? మరి మన టీవీ ప్రసంగాలు, మన బోధకుల ప్రసంగాలు చూడండి, ప్రార్థన డబ్బు, ప్రార్థన డబ్బు, ప్రార్థన డబ్బు, అంతేనా? అంతేనా కాదా? చెప్పండి, పర్వాలేదు. అంతేనా? మీరు ఎందుకు వెళ్తారు దేవుడి దగ్గరికి? మీకేదో లేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు? డబ్బులు వస్తాయి. చదువులకి ఎందుకు వెళ్తారు? ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు దేనికి? డబ్బులు. డబ్బులు దేనికి? బ్రతకడానికి. చచ్చిన తర్వాత 10 రూపాయలు పనిచేస్తుందా? నువ్వు చచ్చావు, నీ జేబులు 1000 రూపాయలు ఉంది, పనిచేస్తుందా? పనిచేస్తుందా? ఏం చేసుకుంటావా? నీ పేరు చెప్పుకొని నన్ను తీసుకోవాలి. ఉన్నంతకాలం నా చెవులువో, నా మెడలవో, నావో నగలు అనుకుంటావు, మాటి బీరువా తీసి చూసుకుంటావు, మంట సీన్ పెడతావు, గొలుసులేస్తావు. చచ్చిన తర్వాత ఉంచుతారా? మన బయట వాళ్ళు ఉంచుతారా? ఏడ్చినట్టు ఏడ్చి వస్తారు. భార్య దుక్కి ఏడుస్తుంటుంది, తల దగ్గర ఏడుస్తూ కొంత చూస్తుంటుంది. మెడలో ఉన్నాయి, అలాగే ఉన్నాయి. నీకు అంతెందుకు, బయట ఎక్కడ చేస్తే హాస్పిటల్లోనే లాగేస్తారు. కొన్ని కొన్ని లాగేస్తారు, ఉండవు. అలాగే లాగి పోస్ట్ మార్టం చేసినప్పుడు కోటీశ్వరుడు అయిపోయి తెలుసు మీకు. నవ్వుతున్నాడు సీను, ఎవరి పేరు వచ్చేసింది. పోస్ట్ మార్టం చేసినప్పుడు సూట్ వేసాడు. ఎటువంటి సూట్ వేసాడంటే మదర్ తెరిసా కాలేజ్ దగ్గర కనిపిస్తున్నాడు ఆ బిల్డింగ్ కడితే. పోస్ట్ మార్టం చేసినాడు, తాగేసి ఎప్పుడైనా పేగులతోటి దీంతో లాగుతున్నాడు. కాలేదు ఆడు ఒకేసారి ఏమైపోయాడు? సూట్ వేసాడు, టీ అమ్ముకున్నాడు, ప్రధాని అయిపోయినట్టు. ఆశ్చర్యకార్యములు. ఏంట్రా బాబు అంటే కారణం ఏంటి? వీళ్ళ బాధల్లో వీళ్ళు ఉంటారు. బాబు తీసుకెళ్ళి బాబు, ముట్టకూడదు. ఇంకా ఉంగరాలు ఆడేవాళ్ళు. అలా ముందు పోలీసులు ఒలిసేస్తారు, తర్వాత వీళ్ళు ఒలిసేస్తారు. మిగతా ఓడిపోతే జేబులో డబ్బులు
కిప్పైపు శ్యామ దగ్గరికి, అమ్మో ఆడ 10 రూపాయలు నేను పట్టుకుంటే ఆడే దెయ్యం అయ్యి వచ్చేస్తాడు, ఆడపై వాడుకుంటుంది. ఏమండి, మనది ఏది కాదు, ఏది తీసుకొని పోలేము. కానీ యేసుక్రీస్తు వారి బోధలు మీరు చెప్పండి, ఆత్మ పరలోకం, ఆత్మ పరలోకం. ఎవరికి కానీ డబ్బు ఇస్తానన్నాడా? ఒక్క సూచక్రియలు. యెహోవా దేవుడైనా సరే కొంతమంది డబ్బు ఇచ్చినట్టు చూసాం, కానీ ధనం ఇచ్చినట్టు, ఆస్తి ఇచ్చినట్టు చూసాం, సొలొమోను వద్దంటున్న ఇచ్చినట్టు చూసాం. కానీ యేసుక్రీస్తు వారికి వచ్చిన ఆయన జోబిలో రూపాయి లేదు. ఆయనకి ఏమర్థమైంది? ఇది నా లోకం కాదు, ఇది మనుష్యులుండే లోకం. ఇది మనుషులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండే వచ్చారు. తండ్రుల గర్భాల నుంచి, ఆదాము నుండి. ఆదాము దేవునికి పుడితే ఆదాముకి అందరం వచ్చాం. ఒకరి నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారని చెప్పుకున్నాం కదా. ఆరిన నేల మీదకి ఇలా పుట్టుకొస్తున్న వారందరూ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ అందుకని నరులారా తిరిగి రండి. మంచి అవార్డు ఇచ్చారు దేవుడు. ఏమన్నా? నరులారా తిరుక్కొని రండి. భూమి మీద దేని పంపించాడట? తిరుక్కోండి. ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో, ఏమి వేసుకుందామో, ఎంత కూడబెట్టుకో తిరుక్కోండి. తిరిగి రండి. అందరూ ఏమనుకున్నారు? వెళ్ళారు కదా మళ్ళీ వచ్చినాం కాదు, తిరిగి రండి. ఎందుకు తిరగాలన్నాడు? సర్వలోకమునుకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ఆ తిరుగుడు. మనమే తిరుగుతున్నాం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశాం, దేవుని మాటలు పక్కన పెట్టేశాం, దేవుని యొక్క ఆలోచనలు పక్కన పెట్టేశాం. దేవుళ్ళ బతకడం అందుకోసం వచ్చాడు. నేనే మార్గం. ప్లీజ్, మీరు పోతారా? ఎంతకాలం ఉండరు? మీ లైఫ్ టైం ఎంత చెప్పనా 60-70 అనుకుంటున్నారేమో. నేను చెప్పనా? యేసుక్రీస్తు వారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మెరుపు లాంటి వారు. మెరుపు అంతే కదండి, జిగ్మంటది, ఇంకెంత కనబడదు, పిడుగు కనబడదు. కనురెప్ప పాటులో మన ఆయుష్ కాలం పోతే మనం వెళ్ళవలసిన లోకమేది? పరలోక సంబంధమైన బోధన ఎవరైనా చేస్తున్నారండి? నీళ్ళు ఆశీర్వదింపబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి, పోతే నీ ఆత్మ పరలోకంలో ఉండాలనే జ్ఞానం ఈ బోధకులకి లేదు, విన్నా మనకి లేదు. మనం ఎందుకు వెళ్తున్నాం? ఈ లోకములో సస్తే ఎవడు చూసాడులేండి. పుట్టిన తర్వాత చూసావు కదా ఈ లోకాన్ని, పుట్టిన తర్వాత చూసావు ఈ లోకాన్ని. పుట్టక ముందు చూసావా? పుట్టిన తర్వాత తెలిసింది. జున్ను ఏంటో, ఆవేంటో, గేదె ఏంటో, గుడ్డేంటో, ఆమ్లెట్ ఏంటో. ఎప్పుడు అనుకుంటాను మా పాపను చూసి, చక్క ఆమ్లెట్ తింటా ఉన్నప్పుడు, సున్నుండ తింటున్నప్పుడు, పుట్టక ముందు అన్నీ తెలుసా? తెలీదే. ఆలోచించండి. మనకేంటంటే బిజీ అయిపోయాం. మన పుట్టుకేంటో, మన బతుకేంటో, సృష్టి ఏంటో, దేవుని కార్యంలో ఆలోచించుకోలేనంత మరి బిజీ అయిపోయాం. దేనివల్ల? మనసంతా ధనం మీదకి వెళ్ళిపోబట్టి. నిజమే, ఎలా బతుకుతున్నాం? దేవుడు మనకి రూపాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ ఆకారాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన ఉందండి. ఇదిగో ఈ కాలం అయిపోయిన తర్వాత, ఈ దినములైన తర్వాత చూస్తుండగా వృద్ధాప్యం కదండి. వృద్ధాప్యంలో కొంత మంచి హాలీవుడ్ యాక్టర్స్ అట, వాళ్ళు యవనంలో దానాలు లేవట, ఇప్పుడు దానాలు చేస్తారు. అర్థమైపోయింది వాళ్ళ జీవితం. కష్టపడి పైకి వచ్చిన స్టార్స్, మెగాస్టార్స్ వీళ్ళందరూ ఇప్పుడు లక్షల పొందిస్తున్నారట దానాలు. ఎందుకు? ఏం చేసుకుంటాం పోయిన తర్వాత? డ్రైవర్కి కూడా సరిగ్గా జీతాలు ఎవరు? మన పేపర్లో చూసాం, మన మీడియాలో చూసాం, వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. వంట పనులకి ఏమి ఇవ్వరండి. అమ్మో చాలా నాకు రూపాయి ఇవ్వరండి. కానీ ఉన్న తర్వాత చూసిన తర్వాత వయసు మీద పడుతున్నాడు కానీ అర్థమైంది, ఏదో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు నాది అనుకున్న వేది కూడా నావి కావు, నేను తీసుకుపోను. వీటిని ఏం చేయాలి? అందుకని పంచడానికి ప్రయత్నిస్తున్నారు.
బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు. హార్ట్, చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ మార్పిడి చేస్తున్నారు కొందరు యాక్టర్స్. ఏదో చెయ్యాలి. ప్రియమైన దేవుని వారలారా, జీవితంలో మనం బ్రతుకుతున్న ప్రతి క్షణము దేవుడు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుళ్ళుగా మారాలని కోరుకుంటున్నాడు. అందుకే మనం మనుషులుగా ఉంటే పరలోకం వెళ్ళాం. భూమి మీద మన నరులుగా ఉంటే మన నరులు లోకములో పుట్టిన వాళ్ళం, మనుషులు పరలోకములో పుట్టినవాడు దేవుడు. భూమి మీద పుట్టిన వాళ్ళు మనుషులు ఈ లోక ఆలోచనలో ఉండిపోయారు తప్ప, ఈ లోక సమస్యల్లో ఉండిపోయారు తప్ప, లోక ఆశల్లో ఉండిపోయారు తప్ప, ఇగో కన్ను మూస్తే మరొక లోకం ఉందన్న సంగతిని మర్చిపోయిందండి. లోకం మర్చిపోయింది. కాట్ల మీద స్వర్గస్థులైరి, పరలోక ప్రయాణం చేసిరి, ఏవో రాసుకుంటారు తప్ప మనం చనిపోయిన తర్వాత ఏమవుతుందో సంగతిని యేసుక్రీస్తు వారు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడ యవనస్తులు వచ్చేటండి. యవనస్తులు ఏమన్నా చూడండి అమ్మా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యములు చేయవలను అని ఆయన అడగగా, అందుకు ఆయన మంచి కార్యములు గూర్చి, మంచి కార్యముల గురించి వాడు చెడ్డ కార్యముల గూర్చి అంటే ఏమో కానీ మంచి కార్యం మంచి అని చెప్పాలా? అంతే కదండి. చెడ్డ కార్యములైతే చెయ్యొద్దని చెప్తారు ఎవడైనా. తండ్రి తప్పులు చేస్తున్నా కొడుకు మాత్రం, తండ్రి సిగరెట్ తాగుతాడు, ప్యాకెట్లు తాగేస్తాడు, కొడుకు తాగితే చదువు కొట్టేస్తాడు. ఇదేం న్యాయం? నువ్వు తాగుతున్నావు కదా, నేను తాగి తప్పు ఏంటంటే పరుగు పోతాయి. అర్థమవుతుందా? మంచి కార్యములు చేయడానికి నన్ను అడుగుతున్నావేంటి? మంచి ఏదో తెలీదా? అందులో నువ్వు కొంచెం జ్ఞానవంతుడిలాగా ఉన్నావు, చదువుకున్నోళ్ళలాగా ఉన్నావు, మంచి డబ్బున్నోళ్ళలాగా ఉన్నావు, మరి ఇంత అంతో జ్ఞానం తెలిసిన వాడుగా ఉన్నావు. మంచివాడు ఒక్కడే. నీవు జీవములోకి ప్రవేశించగోని ఎడల, జీవములోనికి, నిత్య జీవములోనికి అంటే నువ్వు దేవుడుగా మారాలనుకుంటున్నావా? జీవములోకి ప్రవేశించాలంటే జీవాత్మ, దేవుని గల ఆత్మ దేవుని స్వరూపంలోకి మారాలి, దేవునిగా మారాలి, దేవునిగా మనం మారాలి. నిత్య జీవంలో ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలు గైకుంటే, ఆజ్ఞలు గైకున్నాడు అన్నాడటండి. ఏ ఆజ్ఞలు అన్నాడు? ఆజ్ఞలు ఏవో చెప్పాడు. తర్వాత రండి, తర్వాత ఏమైంది? అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ నేను ఫాలో అవుతున్నాను, ఇకను నాకు పరలోకం వెళ్ళడానికి కొదువేంటుంది అన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. మంచి కార్యం ఎన్నో చేస్తాం, ప్రార్థనలు చేస్తున్నాం, మోకాళ్ళు ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, అంతే కదండి, ఏకాంత ప్రార్థనలు చేస్తున్నాం, కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు. మీరు ఎన్నో చేస్తున్నారు, కానీ దేన్నో పట్టేస్తున్నారు, అంతే కదండి. ప్రార్థన ఎంతైనా చేస్తారండి, ప్రార్థన ఎంతైనా చేస్తారు, పని మాత్రం ప్రార్థన చేయండి బ్రదర్. పని కొరకు డబ్బులు అడగాలంటే ఎలాంటి మకం పెట్టారు తెలిసిన ఈ సేవకులు. బ్రదర్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే డబ్బులు అవుతాయా? నువ్వు తీరాదు ప్రార్థన చేయండి. దేవుడు మీతో ఎప్పుడో మాట్లాడేసాడు. ఇదిగో దేవుని పనికి ఇమ్మని, పేదలకు ఇమ్మని, దీనులను కనికరించేవాడు, వేదనలు కటాక్షించేవాడని ఎన్నో సందర్భాలు ధర్మశాస్త్రము నుండి, పాత నిబంధనల నుండి, కొత్త నిబంధనల నుండి చివరి వరకు కూడా ఎన్నో సందర్భాలు దేవుడు చెప్పేశాడు. మళ్ళీ ప్రార్థన చేయండి బ్రదర్. నగలు కొనుక్కోవడానికి ప్రార్థన చేయమంటారేంటి? ఉప్పు చెప్పుడు పాస్టర్కి చెప్పరు, ఇంటి పక్క కూడా చెప్పరు, ఈ పక్క కూడా చెప్పడు, ఆ పక్క కూడా చెప్పడు, అక్కడ షాప్కి వెళ్ళి గొంతుకు ఎవరితో చెప్పుకో, అంతేనా? మనం ఏదైనా చర్చ కడతామండి, కొంచెం సహాయం చేయండి సార్, మీరు కొంచెం ఉద్యోగం ఉన్నారు కదా, 4 రాళ్ళు మీకు ఉన్నాయి కదా అని చెప్పంటే, ఈ మంత్ చాలా టైట్గా ఉందండి, లూజ్ చేసుకోండి బ్రదర్. ఏముందట? టైట్గా ఉందట. ఎందుకు టైట్ అయిపోయిందండి? ఎల్ఐసీలు కట్టామా? ఎల్ఐసి దేనికి? ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే పిల్లలకి డబ్బు, ఏదైనా కారు పోతే ఇన్సూరెన్స్, వీటన్నిటి కట్టుకున్నాం కదా, ఓకే. మరి నీ ఆత్మకో
ఇదే లైఫ్ అనుకుంటున్నావు. ఈ 60-70 సంవత్సరాలకి లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్కొక్కరింటి ఎల్ఐసి లేని ఇల్లు ఉందండి. పిల్లలకి పెద్దలకి ఏదో రిస్క్ పాలసీ, అన్ని పాలసీ. మరి చచ్చిపోతూ నువ్వు తినని డబ్బు కోసం నీకు ఎందుకులా కట్టుకోవడం నాకు అర్థం కాదు. నువ్వు తింటావా? తినవు. మరి వెళ్ళిపోవలసిన లోకం ఉంది, నువ్వు జీవించే లోకం ఉంది, మరొక లోకం ఉంది. ఆ లోకానికి ఏం కావాలట? ఆ లోకానికి కూడా ధనం కావాలట. ఈ లోకంలో జీవించడానికి ధనం ఎలా కావాలో, ఈ లోకంలో జీవించడానికి డబ్బు ఎలా కావాలో, పరలోకంలో జీవించడానికి కూడాను ధనం కావాలా. అందుకని ఏంటి అని అడిగాడు. ఓ పరలోకానికి వెళ్ళాలంటే ఏదో కావాలి ఇక్కడ అంటున్నాడు. ఏంటి కావాలని చూసేసరికి చదవండి ఏమన్నాడు? అందుకు యేసు, నీవు కంప్లీట్గా ఇవేవో చేస్తున్నావు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాత నిబంధనలు ఉన్నటువంటి కార్యాలన్నీ, మరి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, సత్క్రియలు చేస్తున్నా అంటున్నావు. కానీ నువ్వు పరలోకం వెళ్ళడానికి ఫుల్ సర్టిఫికెట్. సరే, లైసెన్స్ లగిస్తారండి. ముందేటి ఇస్తారు లైసెన్స్? ఎల్ఆర్ ఇస్తారు, తర్వాత హెవీ ఇస్తాడు, తర్వాత అలాగే ముందు నువ్వు రెడీగా ఉన్నావు, ఎల్ఆర్ పట్టుకొని ఉన్నావు, తర్వాత వెళ్ళారా? తర్వాత హెవీ లైసెన్స్ కావాలంటే నువ్వు పరిపూర్ణం అవ్వాలి. అప్పుడు పెద్ద బళ్ళు కూడా తీయడానికి అర్హుడు అని వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు మాత్రం చిన్నది ఏదో ఆటో, చిన్న కారో, మారుతి తీసుకోవడానికి పెద్ద బళ్ళు తీయడానికి లేదు. హెవీ లైట్ లైసెన్స్, హెవీ లైసెన్స్. అలాగే కంప్లీట్గా నువ్వు పరలోకం 100% వెళ్ళాలనుకుంటే యేసుక్రీస్తు వారు ఏదో అన్నారు చూడండి ఇక్కడ. అది ఏమన్నాడండి? పోనీ అన్నిటి ప్రార్థన చేయమన్నాడా ఫీల్ అయిపోవడానికి? పోనీ తినడానికి లేదు, ఉన్నదే ఇచ్చిమన్నాడా? తినడానికి మన దగ్గర ఉంది. ఆస్తిని అంటే ఆస్తిని అమ్మమన్నాడు. అలాగే పూర్తిగా తినడానికి ఉంచుకోకుండా అమ్మి మనల్ని యేసుక్రీస్తు. నీకు చాలా ఉంది, నువ్వు మిగులు ఆస్తి పరుడు గనక నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ఫలము కలుగుతుంది. నువ్వు వెళ్తా ఉంటున్నావు కదా నిత్య జీవంలోనికి. నా శిష్యులతో మాట్లాడుతున్న బోధన విన్నావు, నిత్య జీవం కావాలని వెంబడించి వచ్చావు, దానికి ఏం కావాలని అడిగావు. ఇదిగో అనంగానే ఇంతే కదా ప్రభా, నాతో రాని ఆస్తి నాకెందుకు, నాతో రాని ధనము నాకెందుకు, నేను పోతే అది కదా ముఖ్యము. అక్కడ జీవించే కాలం ఎంత? భూమి మీద నువ్వు జీవించే కాలం ఎంత అండి? 60-70. కరోనా వస్తే 20. కానీ లోకాలు యుగయుగాలు జీవించవలసినటువంటి ప్రదేశం ఉంది. దాని కొరకు ఈ భూమి మీద ఉన్న ఆస్తి అడిగితే ఇవ్వలేదండి వీడు. యేసుక్రీస్తు అడిగారు, నువ్వు అడిగావు కదా, మరి కోరుండు ఏమొచ్చా కెలికాడా యేసుక్రీస్తు వారు? నువ్వే వెళ్ళావు, బోధ కూడా చెప్పు, మాట్లాడావు, ఏం కావాలనో చెప్తే ఏమైపోయింది చూడండి, మనసు ఎలా తిప్పుకున్నాడో చూడండి. నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇదిగో నాకు ఆస్తి లేదు, బంగారం ఎక్కడ ఉందో యేసుక్రీస్తు తెలీదా, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియదా, సముద్రంలో ఉన్నటువంటి గనులు ఎక్కడ ఉన్నాయో తెలియదా? ఆయన కావాలంటే ఎవరెవరండి? యేసుక్రీస్తు కావాలి అంటే జక్క ఎవడా? యేసుక్రీస్తు కావాలంటే ఎవరెవరో నాకొద్దు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను 33.5 సంవత్సరాల్లో భూమిని ఖాళీ చేసి నా గొప్ప లోకానికి నేను వెళ్ళిపోతాను. నాకు ఇక్కడేమి ఇల్లు కట్టుకున్నాడా? దుబ్బునుందా? అద్దం ఉందా? జోళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. సర్ఫెక్సల్ ఉందా? లైఫ్ బాయ్ రాసుకున్నాడా? అప్పుడేమీ లేవు. నాకెందుకు ఇది? నా పని ముగించుకొని ఆయన ఎలాగైతే వచ్చి వెళ్ళిపోయాడో నీవును భూమి మీదకి అందుకే వచ్చావు. నీకు ఆస్తిని ఇచ్చాడు కదా, ఆస్తి దేవుడు వచ్చింది వాడికి. నేను ఇచ్చిన ఆస్తి ఎవరు? దేవుడిచ్చిన ఆస్తిని నువ్వు తినడానికి ఉంచుకో, మిగతా దేవుని కొరకు ఖర్చు పెట్టని చెప్పి ఎవరికి ఇమ్మన్నాడు? తనకేమని అడిగాడా? పేదలకు ఇచ్చే. సరే, పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం ఏంటో చూపిస్తున్నాడండి ఈరోజు. పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం ఏంటి మనకంటే? ఏమైనా ఇచ్చేస్తాం, ప్రార్థన చేయమంటే చేస్తాం. సహాయం ఏడు మీరు ఇలాగంటే చేసినప్పుడు కూడా చేయబుద్ధి కాదండి, మానేయండి. అడుక్కునేవాడు కదా నా దేవుడు, మానేయండి.
ఆయనకి తిండట్లేదు భూమి మీద ఉన్నప్పుడు. ఆయనకి తిండట్లేదు, యేసుక్రీస్తు వరకు ఎట్లేదు. మీరు మాకు సేవకి ఎట్టేస్తారా? మీరా దేవుడిని అడుక్కుని బతికే మీరు దేవుడికి మీరు పెట్టేస్తారా? దేవుడికి పెట్టడం అంటే ఏంటి? పేదలకి. మీకు ఎందుకు ఇచ్చాను? పేదలకి ఇమ్మని. మీరు పేదలకి ఇచ్చారనుకోండి, ధనవంతుడు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? వారికి ఉన్న ధనము అమ్మి పేదలకి ఇస్తే పరలోకం వెళ్ళిపోతారు అన్నట్టే కదా, పరిపూర్ణ అయిపోయినట్టే కదా. ఎందుకంటే అన్ని కార్యములు చేస్తున్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, దేవుళ్ళలో ఉన్నాడు. ఏమైందంటే చివరి చూడండి ఏం చేశాడు? మిక్కిలి వ్యసన పడుతూ, అతను మిక్కిలి మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అదండి సందర్భం. ఇప్పుడు యేసు ఆ శిష్యుల వైపు చూసి, అది ఎవడైనా వెళ్తాడు కానీ ధనవంతుడికి ధనం మీద ఉన్న మనస్సు పరలోకం మీద ఉండదు. ధనవంతుడికి ధనం మీద ఉన్న మనసు ఆ ధనం వైపే చూస్తాడు, ట్యాబ్లెట్ వేసుకోడు, ఆ ధనం వైపే చూస్తాడు, తీయడు, పరలోకం వెళ్ళడు. చక్కటి తెల్లని పంచి కట్టుకొని తెల్లని లాల్చి వేసుకొని చక్క కుర్చీలో కూర్చునేవాడట శోభన్ బాబు. పత్రాలన్నీ ఒక ఐరన్ బీరువాలో పెట్టుకొని ఆ బీరో పక్కనే పడుకునేవాడట. సంపాదించాడు, రియల్ ఎస్టేట్లో చాలా కోట్లు సంపాదించాడు, అనేక మందికి మార్గదర్శి అయిన చంద్రమోహన్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, మహానందరూ కూడా ఈరోజు సైట్లు కొనుక్కోళ్ళందరూ కూడా భూమి మీద పెట్టండి, మీకు అది ఎప్పటికీ పోదు అన్నాడంట. నువ్వు లేనప్పుడు అది ఎందుకు? భూమి మీద పెట్టండి, భూమి మీద పెట్టి. ఇలాగ కోటీశ్వర్లు, జయలలిత లాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ షాపులు, లలిత జ్యువెలర్స్ ఎవరెవరు దోచుకున్నారో వాళ్ళకి తెలియదు. పేదవాడికి రాదవలసింది, పేదవాడికి వెళ్ళవలసింది, పేదవాడికి పెట్టవలసింది దాచుకొని ఎక్కడికి పోయారు వీళ్ళు? వీళ్ళు చూశారు, ఎంతకాలం పత్రాలు పట్టుకొని ఉంటావు, మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వచ్చు కదంటే మనసు దేని మీద ఉంది? ప్రాణం పోయినా పర్లేదని చెప్పి ఆ పత్రాలతో ఊగిసలాడారు. కొట్లాట్లో కాలు జారి మేడ మీద నుంచి వాడు చచ్చిపోయాడు. ఈయన పోయాడు. అదాది నీవన్నీ వారికి, నువ్వేమో కాటికి. సరే, ధనము ఎలాంటి భయంకరమైనదో అది పోతున్నాయని. వయసు అయిపోయింది అప్పటికే, 70 కదా, 60-70 వచ్చేసింది. ఏం తీసుకుపోయారంటే ఏమీ లేదు. మనశ్శాంతి లేకుండా ఎంత ధనమున్నా ఏడుస్తూ కృంగిపోతూ చనిపోయింది అలనాటి అందగత్తి తార శ్రీదేవి. మీరు చూశారు, రంగరంగ వైభవం పడి కోటీశ్వరులు, కానీ ఏమి లేదు, మనశ్శాంతి లేదు. దేవుడు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం. శిష్యులు చూశారు, ఇడు వచ్చి వెళ్ళిపోయాడు, చూసారా, ఫాలో అవుతానన్నాడు. ఇంకో శిష్యులు కూడా, మీరు కూడా నేర్చుకోవాలి. ఏంటి ప్రభు వస్తానండు, అలాగే వెళ్ళిపోయాడు ఏంటంటే చెప్తానండు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూడండి, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట. అంటే సూది బెజ్జములో ఒంటి దూరుతుందా అంటే దాని తీవ్రత చెప్తున్నాడు. అంటే దూరదు కానీ దాని కష్టం ఏంటో చెప్తున్నాడు. ఒక్కొక్కసారి ఆకలి తీవ్రత ఎలా చెప్తామంటే, ఆకలి తీవ్రత ఆకలి ఎక్కి వేసింది అనుకోండి, దాన్ని ఎలా చెప్తాం? నీ కడుపులో ఎలకలు తిరిగేస్తాయి. కడుపు ఎలకలు తిరుగుతాయా? అలాగే యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, ఒంటే సూది బెజ్జంలోనే దూరిపోవచ్చు. సూది ఎంత ఉంటుందని, బట్టలు కొట్టే సూది మనకే కనపడదు. దారం పెట్టడానికి స్పెట్స్ పెడతాం, లేదా ఒక చిన్న పిల్లకి ఇస్తాం, నానా బాధలు పెడతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ సూది బెజ్జములు ఒంటి ఎంత ఉంటుంది? చాలామంది అయ్యగారులు అన్నారు, ఏంటన్నారంటే, ఎందుకులేండి, ఆ టైంకి సూది కన్నం ఒంటి అంత అయిపోవచ్చు, ఒంటి సూది అంత అయిపోవచ్చు అన్నారు. సూది కన్నం అంటే ఎంత అయిపోతే, సూది బెజ్జం ఎంత అయిపోతుందట, ఒంటంత అవ్వచ్చు, పెద్దదైపోవచ్చేమో. ఏ టైంకి? యేసుక్రీస్తు వచ్చే టైంకి, ఇటు పరలోకం వెళ్ళిపోయే టైంకి. అవన్నీ జరిగే పనులు ఏదో అనేసేయండి. అవన్నీ మనకి యేసుక్రీస్తు వారు ఏం చెప్పినా కామెడీగా చెప్పడం. దాని తీవ్రత చెప్తున్నాడు. ఎంత కష్టమో అంటే,
సూది బెజ్జంలో దూరిపోద్ది. కానీ ధనం ఉన్నోడు, డబ్బున్నాడు, డబ్బు మీద ఆధారపడినాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచంలో డబ్బున్నోడు వాడి చదువు మాట్లాడతాడు. ఏదైనా చెయ్యాలంటే పేదలు చేస్తారు, కానీ డబ్బున్నోడు మనమే అంటాం. అందుకని మనమే అంటాం కదా, ఏమంటాం? ఏదైనా చెయ్యాలంటే పేదోడేనండి చెయ్యసరాలంటే, ధనవంతుడు ఇసరట. ధనం ఉంది, ఇప్పుడు లేక కాదు, ఉంది. అందుకే నేర్పిస్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభమని మీతో చెప్పుతున్నానని చెప్పాడు శిష్యులకి. అప్పుడు శిష్యులు ఏమన్నారు? శిష్యులు ఈ మాట విని ఇటు ధనం సంపాదించుకుంటే పరలోకం వెళ్ళవా? ఆశ్చర్యం వేసిందట వాళ్ళకి. అంతే కదా, మనకి ఆశ్చర్యం వేసింది కదా. ధనం సంపాదించుకుంటాం కానీ పరలోకం వెళ్ళమా? మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఎవడు రక్షణ పొందగలడు? ఎవడు రక్షణలోకి వస్తాడు? ఎవడు మారు మనసు పొందుతాడు? ఎవడు బాప్తిసం తీసుకుంటాడు? ఎవడు క్రైస్తవుడుగా మారుతాడు? అంతే కదా. ఈరోజు క్రైస్తవులుగా మారిన వాళ్ళందరూ దేనికి వచ్చిన వాళ్ళు చెప్పండి. అది సాక్ష్యాలు వినండి. నా మాట అబద్ధమైతే పెద్ద పెద్ద మీటింగ్లో సాక్ష్యం ముసిగేసేస్తారు. ఆడవాళ్ళు అయితే మగవాడితో నిల్చుంటాడు. మాకు కుమారుడిని ఇచ్చాడు దేవుడు గనక దేవుడిని మేము ఈ రోజు నుంచి నమ్ముకుంటున్నాం, ఇవ్వకపోతే మేము నమ్మం. మాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు, అందుకు నమ్ముకున్నాం. నా క్యాన్సర్ తగ్గించాడు దేవుడు, అందుకు నమ్ముకున్నాం. నా కోర్టులో గెలిపించాడు, నాకు వివాహం జరిపించాడు, నాకు అన్ని కార్యక్రమాలు చేసి చేస్తున్నాడు గనక నమ్ముతున్నాం. ధనవంతులు ఎంతమంది లేరండి ఈరోజు? కోటీశ్వరులు క్రైస్తవులు. అట్లందరూ పరలోకి వెళ్తారా? యేసుక్రీస్తు చెప్పిన మాట అయితే, ధనవంతుడికి దేని మీద ఉంటుంది మనసు? వాని ధనం మీదే ఉంటది. ధనవంతుడికి ధనం మీదే ఉంటది. ఎలా ఉంటదట? ఒక ఉదాహరణకి చెప్తాను. లాజరు మరి పెంట కుప్ప మీద ఉన్నాడు. ధనవంతుడు విలాస మందిరంలో డైనింగ్ టేబుల్ భోజనం చేస్తున్నాడు. లాజరు అడిగాడు, పాపం రొట్టె ముక్కలు తింటాను. ఎక్కడవి? బల్ల మీదవా? బల్ల కింద పడి కుక్కలు ముట్టేవి అవి ఇమ్మన్నాడు. నువ్వు ఎంగిలాకులు విసురుతున్నావు, అవి ఇసుక అయిపోతుంది, మట్టి అయిపోతుంది. నేను తిందామని పాకురుకొని వెళ్ళేటప్పటికి కుక్కలు వచ్చి నా మూతి నుంచి లాగుతున్నాయి, నాకు గాయాలు అయిపోతున్నాయి, నా పుళ్ళు కుక్కలు లాగుతున్నాయి. కనుక నువ్వు పని చేయి, నీ బల్ల మీద నాకు ఇవ్వద్దయ్యా. రిచ్ మ్యాన్, నీ బల్ల మీద నాకు ఇవ్వద్దు. ఏం చేస్తామంటే నీ బల్ల కింద పడిపోయినవన్నీ ఒక సీపురుతో ఊడ్చేసి ఒక నీ పనివారితో అక్కడ పెట్టు అన్నాడండి. పాప అన్నవాడు ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. దట్టి ఫెలో గెట్ అవుట్ అన్నాడంతే లాజర్ని. ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో లాజరుతో అంటున్నాడు, నీ చిటికి వేని కొలను నీటిలో ముంచి నా నాలికని చల్లార్చు లాజరు. నువ్వేట్రా బాబు అబ్రహాము రొమ్మును కూర్చున్నావు, నేనేట్రా బాబు 70 ఏళ్ళు సుఖంగా జీవించి నరకంలో కాలిపోతున్నాను. నువ్వేట్రా బాబు నా ఇంటి ముందు కురుపులతో కుక్కలతో జబ్బులతో కంపు కొట్టిన నీవు చచ్చిపోతే నువ్వు అబ్రహాము, ఇది ఎక్కడ న్యాయం ప్రభు అంటే అనిపిస్తుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. వాడి పేదరికి ఇవ్వడానికి మనసు ఉండదు, దేవునికి కార్యం చేయడం మనసు ఉండదు. వాడు తినడానికి కూడా వాడు తిండు. కొందరు ఉంటారండి, వాళ్ళు కూడా సరిగ్గా తినరండి. ధనవంతులే ఏం చేసుకుంటాడండి? కప్పెట్టుకుంటాడు ఈ డబ్బు. ఎక్కడ పెట్టుకుంటాడండి? మేదేసుకుని తగలెట్టుకుంటాడు అని అంటుంటాం మనం, అంతే కదా. టిఫిన్ చేయడండి, మాకు ధనవంతుడు తెలుసున్నాడండి బంధువు, టిఫిన్ చేయండి ఆన్లైన్ అడుగుతాడండి. సరే షర్ట్ కొనుక్కోడండి, ఉన్నవి ఇంచుమించు 300 కోట్లు పైన ఆస్తులు, 70 దాటిపోయిందండి, చచ్చిపోతాడండి. ఇప్పటికీ తిండండి, కనీసం కన్న బిడ్డలకు కూడా ఇవ్వడండి. అలాగా పత్రాలు చూసుకుంటూ అదిగో జబ్బది. అందుకనే యేసుక్రీస్తు వారు ముందే ధనవంతుడి యొక్క సైకాలజీ ఎరిగి ఏమన్నా తెలిసిన ధనవంతుడు పరలోక రాజ్యములకు ప్రవేశించుట దుర్లభము. అలా ప్రవేశించాడంటే దానికన్నా బెటర్ ఏంటంటే ఒంటే సూది బెజ్జంలో దూరిపోద్ది, కానీ ధనవంతుడు పరలోకన ప్రవేశించుట ఆశ్చర్యం వేసింది. అయ్యో, అయితే మరి ఎవరు రక్షణ పొందుతారని అడిగారండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే,
దేవునికి సమస్తమును సాధ్యమే. ఈ మాటతో తేలిపోరండి మన క్రైస్తవ బోధకులు, ప్రసంగికులు, విశ్వాసులు. అలాగ అంటారు కానండి, దేవుడికి ఆ టైంకి మనకి ధనం ఉన్నా చేసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవునికి చిత్తం అంటే దేవునికి సాధ్యమైంది, ఆయనకి అసాధ్యమైంది ఏముందండి. అంటే పేదలకు పెట్టకపోయినా, దేవుని పని చేయకపోయినా, దేవునికి ఖర్చు పెట్టకపోయినా, దేవునికి ధారాళంగా ఇవ్వకపోయినా, దేవుని కొరకు బతకకపోయినా ఏమనుకుంటున్నారు ధనవంతులు క్రైస్తవులుగా ఉండి? ఈ ధనముతో అనుభవించుకొని హ్యాపీగా ఉండొచ్చు, ఈ ధనముతో బాగా సుఖభోగాలు అనుభవించవచ్చు అన్నాడు కదా. ఇది మనుషులకి సాధ్యం కానీ ఎవరికి సాధ్యం? దేవునికి, మనుషునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తం. అంటే నిన్ను పరలోకంలో తీసి నువ్వు ఎలా తిరిగినా, నువ్వు ఎలా బతికినా, నువ్వు ఎలా ఖర్చు పెట్టుకున్నా, ఎలా ఉన్నా, ఎంత విలాసంగా ఉన్నా, దేవుని పని చేయకపోయినా, ఏం చేయకపోయినా పరలోకం ఇచ్చేది దేవుని చిత్తం. ఏమో ఎలా ఉంటుందో మనల్ని అలా పెట్టేస్తాడేమో అనుకుంటున్నారట. ఇంతవరకు అనుకున్నారు అంతే కదా. ఏమని భాష కింద? అది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అంటే దేవుడు ఆ టైం మనల్ని తీసుకెళ్ళిపోతాడేమోలేండి. ఆయన ఆ టైంకి సూది కన్నం పెద్ద అవ్వచ్చు, ఒంటేమో చిరదైపోవచ్చు. ఆయన మనం బైబిల్లో విషయాలు మనం అంతగా మనం అర్థం చేసుకోలేమండి. ఆయన ఎన్నో రాసి ఉంటాయి, అవన్నీ పాటించుకుంటే అంతే కదండి. అవన్నీ మనకి ఎందుకులేండి, ఏదో ప్రార్థన చేసే వచ్చా. కానీ యేసుక్రీస్తు వారి మాటలు అవి యథార్థమైనవి, ఖచ్చితమైనవి. ఆయన అన్నాడంటే 100% జరిగి తీరుతుంది. పరలోకాన్ని కొనుక్కోవడానికి ఆస్తి ఉంది. ఆస్తి ఏమైనా తీసుకుపోడు. పరలోకం కొనుక్కోవడానికి, పరలోకం నీకు వస్తుంది నాయన. నీ ఆస్తి నమ్మి పేదలకు ఇమ్మంటేనే మనస్సు. అంటే పేదవాడికి ఇవ్వడానికి ధనవంతుడికి ఎప్పుడు కూడా మనస్సు ఉండదు. క్రైస్తవ కుటుంబాలు చూసుకోండి, చాలా రిచ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, దరిద్రమైన కుటుంబాలు కొన్ని ఎదురవుతుంటాయి మనకి. బాగున్నది ఎవరు, ఫ్రెష్ ఎవరు, ఫ్రిడ్జ్లో పెట్టినవి, కుళ్ళిపోయినవి, చెడిపోయినవి, వారు తింటే కడుపులో విరోచనాలు అయిపోతే ఇతనికి ఇచ్చేస్తే పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే పేదవాళ్ళని దానం చేశారంటే ఆడ కష్టాన్ని పిండియాలా, తోట పని చేయించుకోవాలా, బట్టలు ఉతికించుకోవాలా. సరే, ఎలాంటి మురుకులు? ధనాన్ని బట్టి అయ్యగారు ఎవడికి అయ్యగారు నువ్వు, అమ్మగారు ఎవడికి అమ్మగారు నువ్వు, 4 డబ్బులు నీకు అమ్మగారు అన్నదా? 4 పైసలు ఉంటే ఎవడు పడుతున్నాడు అయ్యగారు అనేస్తాను నేను? ఎంత వాక్యం చెప్తున్నా నాకే అయ్యగారు అని పెట్టడం. బాగునవా, ఉన్నవా, అనే తినవా, లేదా సత్యవా, బతికేవా అంటారు. నువ్వట ఏదో రైల్వేలో నీకు ఒక టికెట్ కలెక్టర్ పోస్ట్ వచ్చిందో ఆడికి నేను అయ్యగారు అన్నదట. మనం పట్టుకుంది పరలోకపు ఏ ఉద్యోగం పనిచేస్తాడు దేవుని బోధ దగ్గర? చెప్పండి. ఇది ప్రాముఖ్యమైన విద్య, మహోన్నతమైన విద్య, ఘనమైన విద్య. బైబిల్కి మించినటువంటి బతుకేదుందో చెప్పండి. నువ్వు కలెక్టర్ అయినా రిటైర్డ్ అయిపోయేసరికి నీకు వాల్యూ ఉండదు. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా లాసుల్లో ఉండేసరికి నీకు వాల్యూ ఉండదు. నువ్వు స్టార్ అయినా నీకు సినిమాలు లేకపోయేసరికి నీకు వాల్యూ కూడా. ఎంతోమంది మనం చూస్తున్నాం, తాగుబోతు పైసలు లేక దండుకొని శవాన్ని ఎత్తేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దేనికనాలి? నీ స్టేటస్ చూసి అయ్యగారు అనాలా? తగ్గించుకొని లోకాలు కలుగ చేసిన యేసుక్రీస్తు వారు తగ్గించుకొని వచ్చి ఈ భూలోకం మీదకి వచ్చి నిన్ను రక్షించడానికి, నిన్ను మహిమగల లోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఏమన్నారు తెలిసిన? దెయ్యం పట్టినోడు అన్నారు, బయల్జెబూల్ అన్నారు, ఇడి పిచ్చోడు అన్నారు. ఎవరు? సొంత అన్నదమ్ములు అక్క చెల్లె. ఇడికి మెంటలోడు అన్నారు. ఏదో 4 ఉద్యోగం వచ్చి నీకు ₹1,00,000 2,00,000 జీతం వచ్చినంత మాత్రం, నీకు ఏదో పోస్టులో ఉన్నంత మాత్రం ఈ ప్యూర్కి ఎక్కువ, నువ్వు నీ సర్వెంట్కి ఎక్కువ. మళ్ళీ ఈడెళ్ళి ఏం చేస్తాడు? ఆ పై అధికారికి. ఇద్దరు రక్షణలో ఉండరు, వాక్యంలో ఉండరు. దేవుని క్రైస్తవ కుటుంబాలు పుట్టినా దేవుని వాక్యం అంటే తెలీదు. అమూల్యమైన విద్య అంటే దీనికి మించిన ఉద్యోగం ఏముంది సార్? ఇది చదువుకుంటే పరలోకం వస్తుంది. నువ్వు చదువుకున్న పుస్తకాలు ఈ లోకంలో కూడెడతాయి. చచ్చిన తర్వాత నీ నోట్లో మట్టి పడిపోద్దంతే. తిన్నదంతా తిన్నావు, తిన్నదంతా మట్టే కదా. రైస్ మట్టే కదా, వంకాయలు మట్టే కదా, తిన్నదంతా మట్టే, వేసుకున్నదంతా మట్టే.
చూసిందంతా మట్టే, రంగులంతా మట్టే, మట్టే కదండి. ఆఖరికి ఒరిజినల్ మట్టిని నోట్లో పెట్టేస్తారు. ఎప్పుడు? డబ్బాలో పెట్టేటప్పుడు ఒక్కొక్కటి సిద్ధం చూసారా, ఇంక తిందిరా నువ్వు. ప్రియమైన దేవుని వారలారా, పరలోకములోకి ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనుషుల వల్ల మాత్రం కాదట. మనుషుల వల్ల కాదట. మరి ఎవరి వల్ల? మరి ఎవరి వల్ల? దేవుని వల్ల సాధ్యమట. మరి దేవుని వల్ల సాధ్యం అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా మారిపోవాలి? కొర్నేలి ధనవంతుడు కోరుండి పరలోక రాజ్యంలోకి మార్గం వచ్చింది. కొర్నేలి ధనవంతుడు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమందు పటాలమున ఈ పటాలమని కొట్టేసినట్టుందా? పటాలములో అంటే అదొక బెటాలియన్ అంటారు కదా. శతాధిపతి అయిన కొర్నేలియను ఒక భక్తిపరుడు కైసరులో నివసిస్తున్నాడు. తన ఇంటి వారి అందరితో కూడా. అతను ధనవంతుడా కాదా? ముందు పరలోక రాజ్యంలో పేరేడా లేదా? పరదేశంలో ఉన్నాడా లేదా కొర్నేలి? మరి దీంటి అసాధ్యం అన్నాడు. అదే మనం నేర్చుకోవాలి ఈరోజు పాఠం. అదే ధనవంతుడనేవాడు వెళ్ళాలనుకుంటే డబ్బున్నవాడు అందరూ కాదు. డబ్బున్నవాడు, మనిషిగా డబ్బున్నవాడు దేవునిగా మారిపోతే, దేవుని స్వరూపములోకి మారిపోతే, క్రీస్తు స్వరూపములోకి మారిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకంలోకి వెళ్ళిపోతాడు. లోకాన్ని నమ్ముకునేవాడు దాచుకోవాలనుకుంటాడు. లోకం వైపు చూసేవాడు దాచుకోవాలనిపిస్తాడు. పరలోకాన్ని చూసేవాడు నాకేముందిలే, నాకెందుకులే అనుకుంటాడు. యేసుక్రీస్తు అలా అనుకున్నాడండి. పౌలు కూడా ఏమన్నాడండి? సమస్తమును, అప్పట్లో 3 కోట్లు ఆస్తిపోడట పౌలు. సమస్తమును క్రీస్తు కొరకు పెంట కుప్పగా ఎంచుకొని జాగారాలతో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, దాహంతో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, దెబ్బలతో ఉన్నాను, గాయాలతో ఉన్నాను, బాధలతో ఉన్నాను. ఏమర్థమైందండి సమాజానికి? ఈరోజు ధనం సంపాదించుకునేవాడు ఎలా చూస్తున్నారు? ఆ రోజు ధనవంతులు ఎలా చూశారు? అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మో అయ్యగారు 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 అన్నారు. ఇప్పుడు అయ్యగారు ఎక్కడ ఉన్నాడు? లాజర్ని చూసి జరగడ తిరగ అని గసిరారు. జరగ కంపు కొట్టుకొని. ఆయన ఎక్కడున్నాడు? ఫ్రెష్గా హ్యాపీగా ఆత్మ అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు. సెంట్లు ఎన్నెన్నో గొప్ప గొప్ప అయినటువంటి వాడుకున్న వ్యక్తి, గొప్ప అధికారంతో ఉండి చలామణి చేస్తూ ఎంతో చక్కగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? నరకంలో కాలుతున్నాడు, యాతన పడుతున్నాడు. నేను యాతనను తట్టుకోలేకపోతున్నాను. నా నోటికి చిన్న నీటి చుక్కనివ్వయ్యా, నేను సహించుకోలేకపోతున్నాను. ఇటువంటి పోలీస్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తారని ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తారు. అక్కడ ఎలా ఉంటుంది? పోలీస్ ట్రైనింగ్ కానీ ఆర్మీ ట్రైనింగ్ కానీ వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాం. చక్కని జుత్తులతో వెళ్తారు, మొత్తం కట్ చేస్తారు, గుండు చేసేస్తారు, ఇంత ఫుడ్ పెడతారు. చాలా కఠినంగా ఉంటుంది. బస్తాలు మోయిస్తారు, ఇసుక బస్తాలు మోయిస్తారు, వాకింగ్ చేయిస్తారు, రన్నింగ్ చేయిస్తారు, గోడ దూకిస్తారు, అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు పోలీస్ జాబ్కి లేదా దేశ సంరక్షకుడిగా ఉండాలంటే నువ్వు అలా ఉంటే పనికిరాదు. ఎలా మారిపోవాలి? కఠినంగా మారిపోవాలి. అంతే కదండి. పోలీసుడు వచ్చి నమస్తే సార్ అని చేరు కట్టాడు అనుకోండి, ఈ జనాలు ఏమైనా మాట వింటారా? ఎలా మాట్లాడు? ఎవడనగో మాట కఠినంగా ఉండాలి, చూపు కఠినంగా ఉండాలి, శరీర దాడులతో ఉండాలి, చెయ్యి రఫ్గా ఉండాలి, దాటి ఉండొచ్చు. అమ్మో ట్రైనింగ్ అంటే ఎన్నుకున్నారు? ట్రైనింగ్ అంటే మార్పు. అంటే
నీకు సామాన్యమైనటువంటి నెమ్మది స్థితి నుంచి ఎలా మారుస్తున్నారు? నీకు ఒక కఠినమైన స్థితిలోకి, ఒక దేశాన్ని దొంగగారు ఎక్కడ దొంగలించారో, మీరు ఎక్కడ కొట్టారో చెప్పండి నాయన అంటే వెంటనేటి ఎప్పటికీ చెప్పడు దొంగ. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్, నేను మీకు కొట్టను, చెప్పండి సార్. పోలీసు ఉద్యోగానికి డాక్టర్లుగా ఉన్నటువంటి వాడు క్యారెక్టర్ ఉంటే పనికిరాడు. ఒకవేళ డాక్టర్ పోలీస్ అవ్వాలంటే మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకు? వాటిలో కొన్ని రకాలైన శిక్షణలు ఉంటాయి, కొన్ని ఫైట్లు నేర్పుతారు, కొన్ని యుద్ధాలు నేర్పుతారు, కొన్ని షూటింగ్స్ నేర్పుతారు, తుపాకీ ఎలా పట్టుకోవాలి, ఎలా కాల్చాలి, ఎలాగ ఒక క్రిమినల్ని ఎలా క్యాచ్ చేయాలి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి. అందుకని ఎస్ఐలుగా, సిఐలుగా, కానిస్టేబుల్గా వెళ్ళిన వాళ్ళ యొక్క ముఖాలు, వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయండి, వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి. ఓసారి ఇళ్లలో కూడా వాళ్ళ భార్యల మీద అదే అప్లై చేస్తూ ఉంటారు, అదే స్వభావాన్ని అప్లై చేస్తూ ఉంటారు పిల్లల మీద కూడా. వాళ్ళు కూడా తిరిగి ఆ రెబల్టీ రావాలి. అలాగే నర్సులుగా పనిచేసే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటుంది. నర్సుకి ట్రైనింగ్ ఎందుకండి? ఇంజక్షన్ నేర్పిస్తే చాలదా? ట్యాబ్లెట్లు ఏవో నేర్పిస్తే చాలదా? పుస్తకాలు చదివించాలా? వాళ్ళకి ట్రైనింగ్ ఎందుకు పెడతారు? ఎవరు చూపిస్తారు నర్స్ ట్రైనింగ్ అవ్వడానికి? మదర్ తెరీసాని చూపిస్తారు, ఫ్లారెన్స్ నైటింగేల్ని చూపిస్తారు. సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎలా ఉండాలి? కుష్ఠరోగులు వస్తారు, ఆపదలో వస్తారు, మోషన్స్ అయ్యేవాళ్ళు వస్తారు, వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి స్వభావం రావాలి? నా పిల్లలు కాదు, నా వాళ్ళు కాదు, వీళ్ళని ముట్టుకోవడం ఏంటి, నేను చేయలేను బాబు, నేను స్టెతస్కోప్ పెట్టడం ఏంటి, బీపీ అతడం ఏంటి, వాళ్ళకి ఎక్కితే చేతులు పడడం ఏంటి, ఎలా మార్చాలి? నైటింగేల్ని చూపిస్తారు. ఇగో ఈమె కూడా సామాన్యమైన వ్యక్తే కానీ ఎలా మారింది? ఎలా మారింది? ఇతను కూడా నా తమ్ముడే, ఈమె కూడా నా చెల్లె, ఈమె కూడా నా అక్కే, ఈ వృద్ధుడు కూడా. అలాగే కుష్ఠరోగులకి సేవ చేసినటువంటి మహాతల్లి మదర్ తెరీసా. రోగులను ఎంతో మంది కలకటా ప్రదేశంలో కలకటా అనే ప్రాంతం నుండి ఎంతో మందికి సేవ చేసింది. అలాగే నైటింగేల్ కూడా ఒక నర్సుగా మారడానికి ఎవరు చూపిస్తారు? ఒక నైటింగేల్ చూపించి, ఎందుకు? ఆవిడ సేవ చేసే విధానాన్ని చూపిస్తున్నారు. ఒక మనిషి నుండి దైవంగా మారడానికి కూడా, ఒక మనిషి నుండి దైవంగా మారడం కూడా ఇది మనుషులకైతే అసాధ్యము, దేవునికి సాధ్యం అన్నదంటే. దేవునికి సాధ్యం అంటే ఇప్పుడు మనిషి ఎలా మారిపోవాలి? దేవునిలా మారిపోవాలి. నీకు ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభం అన్నాడు కదా. మరి ఎలా మారిపోవాలంటే మనిషి దేవునిగా మారిపోవాలి, దేవుడుగా మారిపోవాలి. అలా దేవుళ్ళుగా మారితేనే తప్ప మన పరలోకానికి ప్రవేశించం. యోహాను సువార్త 10వ అధ్యాయము, మైండ్ సెట్ 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎలా దేవుళ్ళుగా మారుతాం? మనము దేవుని స్వరూపములోనికి, దేవుని పరిపూర్ణతలోనికి, క్రీస్తు పోయికి మారుతాము. వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. వాక్యము నిన్ను మారుస్తుంది. దేవుని మాట నిన్ను ధనము నుండి దూరం చేస్తుంది. దేవుని మాట నిన్ను త్యాగం చేసేలా చేస్తుంది. దేవుని మాట నిన్ను దేవుని పోలికలోనికి, క్రీస్తు స్వరూపంలో తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు చూడు ఏమైనా తెచ్చుకున్నాడా? ఒక మంచం ఉందా? ఏమైనా ఉంచుకున్నాడా? ఆయనకి ఏం తక్కువ? ప్రార్థన చేస్తే 12 గంపల రొట్టెలు మిగిలిపోయాయి, 5,000 మందికి ఆహారం పెట్టింది. అతనికి ఏం తక్కువ? కానీ ఈ లోకములకు ఎలా వచ్చాడండి? దీనుడుగా వచ్చాడు, ధనవంతుడిగా రాలేదు. ఒకళ్ళు ఆ లోకంలో ధనవంతుడు, పరలోకంలో ధనవంతుడు. మన కొరకు దీనుడుగా వచ్చాడు, మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. మనము కూడా మార్పు చెందాలండి. ఒక కోడి ఉంది, కోడి ఏం పెడుతుందండి? గుడ్డు పెడుతుంది. గుడ్డు మళ్ళీ పిల్లగా మారుతుంది. ఆ పిల్ల పెద్దయి మళ్ళీ కోడిగా మార్పు చెందుతుంది.
ఒక మర్రి విత్తనం ఉంది, ఆ విత్తనం నుంచి చెట్టు పడుతుంది, మంచి వృక్షంగా మారుతుంది. ఆ వృక్షంగా మారి మళ్ళీ విత్తనాలు ఇస్తుంది, మళ్ళీ మొక్కలు, మళ్ళీ వృక్షంగా మారుతుంది. ఒక విత్తనము వృక్షంగా మారుతుంది, ఒక గుడ్డు ఒక కోడిగా మారుతుంది. నీవు కూడా మనిషిగా ఉన్న నీవు ఎవరిగా మారాలి? దేవునిగా మారాలి. మనిషి కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరిగా మారాడు? ఇప్పుడు దేవునిగా మారిపోయాడు. దేవుడిగా మారిపోయాడు కనుక నేను ఉండని లోకంలో నాకెందుకు ఈ ఆస్తి, నేనుండని లోకంలో నాకెందుకు ఈ డబ్బు, నేనుండని లోకంలో నాకెందుకు అనుకున్నాడు. ఆయన ఏది కూడా అడిగితే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాచకి స్థలము లేదు, నక్కలకి బొరియలు ఉన్నాయి. నాకెందుకు అన్నాడు. అంతే. నాకెందుకు ఒక మార్పులోకి పోతున్నాడు. చూడండి, యోహాను సువార్త 10:30 చూడండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు. చూసారా? ఆలోచనలు మారిపోవాలి, మన మైండ్ సెట్ మారిపోవాలి. రాజు, ఒక బుద్ధుడిగా ఉన్న ఒక బుద్ధుడు రాజు ఏమైపోయాడండి? బయటకు వచ్చాడు, లోకాన్ని చూశాడు, ఒక రుద్రుని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, సన్యాసిగా మారిపోయాడు. పౌలు దేవుని మాట విన్నాడు. మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు, హానికరుడు, భయంకరుడైనటువంటి పౌలు దేవుని స్వరం విన్నాడు. ఎలా మారిపోయాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు మనుషులకైతే అసాధ్యమే. నువ్వు మనిషిగా ఉన్నంతసేపు లోకం వైపు చూస్తావు. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, నువ్వు దేవుని వాక్యంలోకి వస్తే లోకాన్ని నువ్వు విసర్జిస్తావు. నువ్వు మనిషిగా ఉంటే లోకంలో ఏం సంపాదించుకోవాలి, ఏం గడించుకోవాలి, ఎలా ఉండాలి, లోకంలో పుట్టిన నీవు లోకం కొరకు ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు దేవునిగా మారిపోతే అది దేవునికి సమస్తము సాధ్యం. అంటే నువ్వు దేవునిగా మారిపోతే నువ్వు ధనవంతుడు పరలోకం వెళ్ళడానికి సాధ్యం. మనుషులుగా ఉన్నంత కాలం పరలోకం వెళ్ళలేవు, మనుషులుగా ఆలోచించినంత కాలం పరలోకం వెళ్ళలేవు. ఎవరిగా మారిపోవాలి మనమాట? దైవములుగా మారిపోవాలి. దైవములుగా ఆలోచనలు మారిపోవాలి. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అంతే కదండి? మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన. మీ ఆలోచనలు వంటివి మీ తలంపులు వంటివి నా తలంపులు కావు, నా తలంపులు వంటివి మీ తలంపులు కావు. మీ భూలోక సంబంధమైన తలంపులు మీవి. అందుకేనండి బైబిల్ గొప్ప గ్రంథం అండి. అందరూ అనుకుని అక్కడ తాగిపోయింది. ఇది మనుషులకి అసాధ్యంగానే దేవునికి సాధ్యం. దేవుడే చూసుకుంటూ అనుకున్నాడు. కానీ అక్కడ అందవలసిన మాటలు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటిస్తున్నా వాక్యంలో. ఎంత గొప్ప టీచర్ అండి యేసుక్రీస్తు వారు. నువ్వు దైవంగా మారిపోవాలని సంగతి సంఘాల్లో చెప్పడం మానేశారు. మనిషిగా వచ్చిన దేవుని కుమారుడు దైవంగా మారిపోయాడు. చూడండి మాట చూడండి. యోహాను సువార్త 14:7 ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? మనిషి కుమారుడిగా వచ్చి ఆయన ఎలా దైవముగా మారిపోయాడు. దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా వచ్చి మళ్ళీ వెళ్ళవలసిన లోకాన్ని గుర్తుంచుకొని వెళ్ళాలి కనుక మళ్ళీ దైవంగా మారిపోయాడు. చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని చూపించు ప్రభువా అన్నాడు. ఫిలిప్ అంటున్నాడు, నాకేం వద్దు ప్రభువా, నేను ఎవరు చూడాలనుకుంటున్నావు? మోషేకి దిక్కులేదు, బతకూరా బాబు సూత్తి అన్నాడు. యాకోబుకి దిక్కులేదు, ఇద్దరు దూతలనే చూశారు, దేవుడు చూడలేదు. మోషే ముఖాముఖిగా చూశానన్నాడు, దూతది, అదొక పాఠం తర్వాత చెప్తాను. ఫిలిప్పు మళ్ళీ అడుగుతున్నాడు, ఏంటి? తండ్రిని చూసేస్తానని. తండ్రిని మనకు కనపరచు, తండ్రిని మాకు కనపరచు, తండ్రిని చూపించు. యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలిసిన? యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలం యుద్ధ ఉండినను నీవు నన్ను ఎరిగి ఉంటావు కదా, నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రి చూచి ఉన్నాడు, తండ్రిని చూచి ఉన్నాడు. వాక్యం ఎవరికి వచ్చునో, వాక్యమైన క్రీస్తు ఇప్పుడు ఎవరు? దైవము.
వాక్యమైన క్రీస్తు, ఆ వాక్యమే శరీరధారిగా, ఆ వాక్యమైన క్రీస్తు. నన్ను చూసి తండ్రిని అడుగుతున్నావేటయ్యా, నీవు అలా మారాలయ్యా. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని క్రీస్తులా మారిపోయారు మీరు. చెప్పారు ఎవరైనా? క్రీస్తులోని గుర్తుంచుకుంటారు ఎవరైనా? బాప్తిసం నేను క్రీస్తుని అని గుర్తుంచి ఎవడు పాపం చేయడండి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో నేను కాదు, ఇది క్రీస్తు రక్తములోనికి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నేను, నాలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు. నేనెవరినో తెలుసా? దైవముని, క్రీస్తుని. అలా ఉంటే మారుతారా? మారిపోతారు. ధనవంతుడిగా ఉన్నంత కాలము పరలోకంలోకి వెళ్ళడం అసంభవం. ధనవంతులు కాస్త దైవములుగా మారితే, మనిషిగా ఆలోచన నుంచి దేవుని ఆలోచనలుగా మార్చుకుంటే, ఆ ఫ్లారెన్స్ నైటింగేల్ తన ఆలోచన మార్చుకుంది. సేవ, వాంతు కక్కినా, మోషన్స్ అయినా, అక్కడ పేషెంట్ ఎలా ఉన్నా, ఉమ్మొచ్చినా, కంపొచ్చినా, ఏమొచ్చినా సరే నేను సేవ చేయాలని మనసును మార్చుకుంది. తన మైండ్ సెట్ మార్చుకుంది. మన మైండ్ సెట్ మారాలని చెబుతున్నాడు ఇక్కడ. ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం అంటే దేవుడుగా నువ్వు మారిపోవాలి. దేవుడిగా మారిపోవాలి, దేవుళ్ళ మారిపోవాలి. దేవుడిగా మారిపోవాలి. దేవుళ్ళలో నుంచి వచ్చిన మనము దైవములుగా మారిపోవాలి. వాక్యం ఎవరికి వచ్చినో, వాక్యం నిజంగా వస్తే దైవాలుగా మారాలి మనం. లోకానికి కాదు. కొర్నేలి ధనవంతుడు, మిగులు ధనవంతుడు. ఆయన మనసు మార్చుకుని ఏం చేస్తున్నాడు చూడండి. కొర్నేలి ఏం చేస్తున్నాడు చూడండి. అతను బాగా ధనవంతుడు. చూడండి అక్కడ ఉంటుంది, చదువు లైన్. కొర్నేలి ఇటాలీ పట్టాలు పడలా. ప్రజలకు బహుధర్మము చేస్తున్నాడట. ధర్మం చేస్తున్నట్టు ఈయన ఎవరు? దాని ధర్మం చేస్తున్నట్టు ఎవరు? ధర్మం చెయ్యాలనే మనసు వచ్చింది. అక్కడ యవనస్తుడు వచ్చాడు, నీ ఆస్తి నమ్మి పేదరికి మంటి వెళ్ళిపోయాడు. కొర్నేలి చెప్పకుండానే దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నాడు. నిత్య ఒక అన్యుడు, యూదుడు కాదు, ఒక అన్యజాతీయుడైనటువంటి కొర్నేలి బహుధర్మము చేస్తే నాకు పరలోకం ఉంటుంది అని సంగతి తెలుసుకున్నాడు. ధర్మాలు చేస్తున్నాడు, భక్తిపరుడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇంటి వంటలతో ప్రార్థన చేస్తున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేనికి? దేవుడు తడుముకున్నాడు. అమ్మనైనా వీడెవడీడు? ప్రార్థన చేస్తే సైలెన్స్ ఉండేవాడిని, వాక్యం చదివితే సైలెన్స్ ఉండేవాడిని. కానీ జీతం ఎక్కడ సంపాదించుకుంటున్నాడు? నా సన్నిధికి చేరినవి చూడండి, నా సన్నిధికి వచ్చేసిన చూడండి. నీ ధర్మకార్యములు, చాలా బాగుంటుంది మాట, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు, నీ యాచనలు నా సన్నిధికి, నీ సన్నిధికి జ్ఞాపకం చేసుకుని అన్ని పారొచ్చాను ఇక్కడికి. జ్ఞాపకాలు చేరిపోయాయి. ఇంకా భూమి మీద దేవుని కార్యములు చేస్తున్నావా? జ్ఞాపకార్థం చేరిపోతే. దేవుని సువార్తలు నువ్వు పని చేస్తున్నావా? దేవుని కొరకు పని చేస్తున్నావా? దేవుని కొరకు నీ కష్టాలు ఇస్తున్నావా? కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేద్దాం బ్రదర్. అమ్మ నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, అది స్కానింగ్ తీసుకోవాలి. పాస్టర్ గారు హార్ట్ స్కానింగ్ తీసుకోమన్నారు, మీరు ప్రార్థన చెయ్యండి. ప్రస్తుతం డబ్బులు లేవనంటావా? బీరువా తీసి, లాకర్ తీసి, ఎక్కడెక్కడ ఉన్నాయో తీసి, మట్టిలో కలిసిపోయి హార్ట్ కోసం, మట్టిలో కలిసిపోయి దేహం కోసం అమ్మో తీసి అదమ్మే, ఇదమ్మే, ఆస్తి అమ్మే, ఎకరమ్మే, నా ఆరోగ్యం కన్నానా, నా బ్రతుకు కన్నానా, నా ప్రాణం కన్నా గొప్పరా? అమ్మండి, నాకు బతికించండి. ఏదో చచ్చిపోతావు కదా, ఉండిపోతావా? కోట్లు ఖర్చు అయినా మళ్ళీ చచ్చిపోవలసిందే. కొద్ది కాలం ఉండే జీవితం కోసం ఎంత ఆరాట పడుతున్నవి. పరలోకం కొరకు నువ్వు ఏమిస్తున్నావు? దేవుని కొరకి. పరలోకం కొరకు నువ్వు ఎలా మార్పు పొందుతున్నావు? పరలోకం కొరకు నువ్వు ఎలాంటి మారు మనసు కలిగి ఉన్నావు? నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? ఆలోచించావా? దేవుడికి అందిస్తే సరిపోతుంది.
నాకు 10,000 సాలదా? హైదరాబాద్ వెళ్తున్నాను, వంతన వెళ్ళిపోతావా? వంతన వెళ్ళిపోతావా? ఈ జోబీలో కొంత ఎడతావు, ఆ జోబీలో కొంత ఎడతావు, మే జోబీలో కొంత ఎడతావు, ఏటీఎంలో కొంత ఎడతావు, ఫోన్పేలో కొంత ఎడతావు. అయినా నీకు భయమే. ఇది ఎవడని కొట్టేస్తే, ఇది ఎవడని కొట్టేస్తే, ఏదైనా అయితే, అంతే కదా. ఇన్ని జాగ్రత్తలు భూమి మీద ఇది ఇవాళ ఉండి రేపు పోయే నీ బతుకు కోసం ఇన్ని జాగ్రత్తలు ఉన్నప్పుడు రాబోతున్న పరలోకం కొరకు కొన్నేళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నాడు చూడండి. ఎలా వెళ్ళిపోయట, ఆయన సన్నిధికి వెళ్ళిపోయి కనిపిస్తున్న ఎవడిది, ఎవడివి ఏంటి, అకౌంట్స్ ఏంటి, ఏంటి బిల్లు ఏంటి, ఈ ధర్మకార్యాలు ఏంటి, ఆశ్చర్యక దేవుడు అన్నాడట. పేతురు ఫోన్ వెళ్ళిపోయింది. ఫోన్ కొట్టాడు పేతురికి. ఎవడు? నాయన ఎవడో అన్నాడు, కొర్నేలి అట. ఏం చేయమంటావు ప్రభువా? వెళ్ళు 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 వాక్యం బాప్తిస్మ ఇచ్చేయి కుటుంబానికి. ఎందుకు? నిత్య జీవానికి వారసులయ్యాళ్ళు. ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు, యాచన చేస్తున్నాడు. చూస్తే అన్యజనుడు, యూదుడు కూడా కాదు. నేను వెళ్ళంటాడు. లోర్బై నేను వెళ్ళమన్న నెల్లు అన్యుల్ని ఎప్పుడు నేను కలుపుకున్నాను. దర్శనం చూపించాడు. పో అన్నాడు. పేతురు వస్తున్నాడని చెప్పి మెసేజ్ పెట్టాడు. తొందరగా మెసేజ్ పెట్టాడు. మెసేజ్ జ్యోతుల ద్వారా మెసేజ్ వెళ్ళిపోయింది. ఎవరికి? కొర్నేలికి. ఆయన ఎదురు చూస్తున్నాడు. పేతురికి మెసేజ్ వెళ్ళింది. ఎళ్ళు 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 తొందరలే, టైం ఆయన సన్నిధికి వచ్చి ఇప్పుడు దీనికి నేను లెక్క చెప్పాలంటే ఈ మాత్రం నేను చచ్చిపోయాడు అనుకో, బాప్తిసం లేకుండా పరలోకానికి రాడు. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? దేవుడు కంగారు పడుతున్నాడు. పరలోకంలో దేవుడు కంగారు పడుతున్నాడు. ఏంటి తండ్రి, ఏంటి నువ్వు మెల్లిగా వెళ్తానులే, 2 రోజులు ఆగెళ్తాను. వద్దు, ధర్మకార్యాలన్నీ నీతిగా చూస్తున్నాను. 1, 2 కదా, 3, 4 కదా, విపరీతంగా వచ్చి పడిపోయి నా సన్నిధికి వచ్చేసాయి అయ్యా, నా అకౌంట్కి వచ్చేసాయి, నా అకౌంట్కి వచ్చేసాయి. చేరిపోయి నీ ఆస్తి చేరిందా? నీ ఆస్తి చేరిందా? ₹1 నీ ఆస్తి దేవుని దీంట్లో అకౌంట్లోకి వెళ్ళిందా? నీకు అన్నీ చేసేయాలి దేవుడు. మోకరిస్తే నీ అవసరాలు తీర్చేయాలి, నీ బాధలు తీర్చేయాలా, నీకు సుఖపెట్టియాలా, నీకు అన్నీ పెట్టియాలా. అన్నీ నాకు ఇచ్చి ప్రభా, తినేస్తాను ప్రభా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చచ్చిపోతాను ప్రభా. ఆ తర్వాత ఏమో నాకు తెలియదు ప్రభా. ముందర భయంకరమైన అగ్ని. దేవుని కష్టాన్ని ఇదే నువ్వు సంపాదించావా? భూమి ఏమైనా సంపాదించావా? గాలి ఏమైనా సంపాదించావా? నింగేమైనా సంపాదించావా? నక్షత్రాలు సంపాదించావా? రైస్ ఏమైనా తయారు చేసావా? బియ్యం తయారు చేసావా? గోధుమ తయారు చేసావా? ఆహార పదార్థాలు తయారు చేసావా? పళ్ళు పదార్థాలు తయారు చేసావా? అన్నీ ఆయన చేసినవే. నీ కటింగ్ ఏంటి 4 రోజులు ఉండి నువ్వు? నాకు అర్థం కాదు. నీ పొగరేంటి చెప్పు. ఏదో గొప్పవాడు అనుకుంటారు. నలుగురు సహవాసులుగా చూడవలసినటువంటి అనేకల్ని దిగజారుస్తూ నువ్వు గొప్పగా అయిపోయి నేనే గొప్పవాడిని, నేనేదో పెద్ద జమీందారు నన్ను ఫీల్ అయిపోతూ ఉంటావు. ఏది గొప్ప 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 నువ్వు దేంట్లో గొప్ప? చేస్తే నీకు పెట్టేది అక్కడే. కోట్లు గడిచిన జైలు ఎక్కడ తీసి పడేశారు? మెరీనా బీచ్ పక్కన పడేశారు, అంతే. గోయి తీసుకెప్పేశారు. ఎన్నో పాటలు పాడిన గాంధవుడు బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పడేశారు? ఆ మట్టిలోనే. మాకెవరు వద్దయ్యా, నువ్వు పాడితే పాడావు, ఒక నీ కాంట నీ మట్టిలోనే కల్పించావు. ఎవడికి వద్దు? శిష్యుడికి వద్దు. ఏమయ్యా మోనో నాగూరు బాబు నీకు కావాలా? నాకొద్దు బాబు. బాబు ఇళయరాజా నీ ఫ్రెండ్ కదా, నాకొద్దు నాయన. బాబు మోహన్ బాబు అస్సలు వద్దు. ఆడు బతుకుంటాడు, పాట కావాల్సి వచ్చింది, నా శవం నాకే పడే చెప్పండి అన్నాడు, అంతే. కావులు దండేస్తాం, దండం పెడతాం. ఏంటండి ఏ ఆలోచనలో మీరు ఉన్నారు? ఏంటి ఆలోచన? తీయండి, మీ కష్టాన్ని దేవుని దగ్గర దాచుకోండి. కొర్నేలి ఆదిమ సంఘములో భక్తుడు తెలుసుకున్నాడు, నా కష్టాన్ని పేదలకిస్తే. చదివాడు, కీర్తనలో చదివాడు, సామెతలో చదివాడు, ఎక్కడ చదివాడు తెలుసుకున్నాడు. ఆ భక్తితో పాటు నుంచి ఏం చేయాలి? దానం చేయాలి. నేను దానం చేయాలి. అందుకని యేసుక్రీస్తు, నువ్వు పరిపూర్ణం అవ్వాలనుకుంటున్నావా? నీ ఆస్తిని అంతటి నమ్మి పేదలకిచ్చి బహుధర్మం చేస్తున్నాడు. ఒక ఉద్యోగంలో ఉన్నాడు. ఇది ఉద్యోగాలు అంత పిసరాలు మరేం లేదు. అందుకని ఎప్పుడు గడదండి వాళ్ళకి. నెలాఖరి డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, ఉండవు. దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు? దేవునిగా మారుతున్నారు మనుషులు. మా ఆలోచన మారుతున్నాయి. లేదు, నాది 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 నాది, నా తర్వాత నా పిల్లోడిది, ఆడు నాది 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 నాది. నీది కాదు, నీ లోకం ఇది కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉందయ్యా. నీ ఆధార్ కార్డులు పోతాయి, నీ రేషన్ కార్డులు పోతాయి, ఏమి చెల్లవు. నీ పెన్షన్ తీసేస్తారు.
కనుక ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి, ఎలా మారిపోవాలి మనము? ఆలోచన, మైండ్ సెట్ మారిపోవాలి. ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తం. నువ్వు మారాలనే ఆలోచన నీకుంటే, నీలో మారు మనస్సు ఉంటే, దేవుని పనికి నువ్వు రావాలి, దేవుని కొరకు చెయ్యాలి. నువ్వు ధనవంతులు అయితే ధనవంతులందరూ పరలోక రాజ్యంలోకి, ఇలా మారితే ధనవంతులందరూ పరలోక రాజ్యంలోకి. అంతేగాని ధనం ఉన్నంత మాత్రం పరలోకం వెళ్ళరు అనుకోకూడదు. ధనాన్ని దేవుని కొరకు ఖర్చు చేసే మనసు, పేదలకు పెట్టే మనసు, దైవ కార్యములకు చేసే మనసు, సంఘాన్ని అభివృద్ధిపరిచే మనసు ఈరోజు ఎప్పుడు ఉంటుందో ఆ రోజే నువ్వు దైవంగా మారిపోయావు, దేవుడుగా మారిపోయావు. నీ ఆలోచన మారిపోయింది. ఒక డాక్టర్ ఒక సామాన్యమైనటువంటి సాఫ్ట్ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. డాక్టర్ ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడు. పోలీసు రెబల్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. ఒక డాక్టర్ సాధువుగా ఉంటాడు. పోలీసు డిపార్ట్మెంట్ చూస్తే ఎలా మార్పు. ఒకప్పుడు స్కూళ్ళు అందరూ కూడా కారం తగిలితే ఏడ్చిన పిల్లలే, ఎలా మారుస్తున్నారో. ఒక నర్సు ఎలా మారిపోతుందో, సేవా దృక్పథంతో ఎలా మారిపోతుందో, అలా నువ్వు మారగలిగితే, అలా నువ్వు క్రీస్తుని చూస్తూ, అలా అపోస్తులు చూస్తూ, శిష్యులు చూస్తూ ఆశ్చర్యపడ్డారు శిష్యులు. ఇది ఎలా అయితే అందరూ ధనవంతులే, మరి ఎవడు దేవుని రాజు ఇంకెందుకు? ఇంత ధనం ఉండొచ్చు, ఆ ధనము దేవుని కొరకు ఉపయోగించకపోతే, నువ్వే దాచుకుంటే మాత్రం ఆ యవనస్తుడు తప్పు పని చేశాడు, మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఆ రోజు ఇచ్చిసుంటే, యేసుక్రీస్తు మాటలు వీళ్ళు ఇచ్చిసుంటే, ఈరోజు లాజరు ఇటు పక్క లాజరు, ఇటు పక్కేమో అబ్రహాము రొమ్మున మనోడు కూర్చుండేవారేమో. కక్కుర్తి పడ్డాడు కాని దాని కొరకు, శాశ్వతము కాని దాని కొరకు, శాశ్వతము కాని దాని కొరకు కక్కుర్తి పడ్డాడు. ఆస్తి ఇవ్వాలా, ఏమి ఇచ్చేస్తే ఏమైపోయింది? ఒకప్పుడు ఆ గోడది నీది కాకముందు ఇంకోటి పేరుంది డాక్యుమెంట్స్లో, ఆర్థిక ఇంకొకటిది నీ చేతికి వచ్చింది. అందుకే పరీక్ష కొరకు వచ్చిందేమో. నేను అన్నీ పాటించేస్తున్నాను, ధర్మశాస్త్రం ధర్మం మీద చాలా మంది మేము గొప్పగా చేస్తున్నాం, అన్నీ చేసేస్తున్నాం దేవుని కొరకు. ఏమీ చేయట్లేదు. మార్పు లేకుండా వారి కొరకు, వారి ఉద్దేశాల కొరకు, వారి పొగడతల కొరకు, వారి గొప్పల కొరకు చేసుకుంటారు తప్ప దేవుని ఘనత తెచ్చే పని ఎవరు కూడా చేయట్లేదు. నువ్వు దేవునిగా మారితే మాత్రం ఒంటే సూది బెజ్జములో దూరుట కంటే, ఒంటే సూది బెజ్జములో దూరుట సులభము. ధనవంతుడు, మారని ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడము కష్టం. మారిన ధనవంతుడు కొర్నేలి వెళ్ళాడు. మారిన ధనవంతుడు ఎంతో మంది వెళ్ళారు. దేవునిగా మారిన ధనవంతుడు యేసుక్రీస్తు. దేవునిలోకి మారిపోయిన ధనవంతుడు ఎవరు? పౌలు. ఎంతో మంది ఉన్నారు ధనవంతులు. ధనాన్ని విడిచిపెట్టి డేరాలు కుట్టుకుంటూ దేవుని పనిలో పెట్టారండి, అనేక వరకు పెట్టారండి, ఆకలిగా పెట్టారండి. ఇప్పుడు చెప్పండి, నా అకౌంట్లో ఎంత ఉందో మీ అకౌంట్లో ఎంత ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇచ్చిన దేవుడు ఆయుష్కాలం, దేవుడు ఇచ్చినటువంటి అన్నము, దేవుడు ఇచ్చిన ఆరోగ్యము, ఇవన్నీ మీకు ఎంత జాగ్రత్తగా కాపాడుతూ బయటికి వెళ్ళినప్పుడు కాపుదల ఎవరేం చేయగలరండి మిమ్మల్ని? అన్నదమ్ముడు ఎక్కడో ఉంటాడు, తల్లి ఇంట్లో ఉంటుంది, తండ్రి ఎక్కడో తండ్రి ఇంట్లో ఉంటాడు. నువ్వు ఎక్కడికో రోడ్డు మీదకి వచ్చేస్తావు, ఘోరమైన చావు చేస్తావు. ఏం చేయలేరు. కాపాడేది ఎవరు తెలుసు? నీ అనుకోండి, నీ తండ్రి, నిన్ను పుట్టించిన తండ్రి కాపాడుతున్నాడు. నమ్ము. నేను ఎప్పుడే నమ్ముకుంటాను. నేను పిల్లోడు అమెరికాలో ఉంటారు, పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లి ఇక్కడ ఉంటుంది. ఎవరు కాపాడుతున్నాడు తెలిసిన? ఎవరు కాపాడుతున్నాడు? నేను డబ్బులు పంపించేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. లేదండి, దేవుడు కాపాడుతున్నాడు. వెళ్ళరండి, క్షేమంగా వెళ్ళరండి అమ్మ జాగ్రత్త అని ఒక మాట చెప్పగలంటే తండ్రి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఘోరాతి ఘోర మరణాలు మీరు చూస్తున్నారు. రోడ్డు పనులు ఈవేళ కనబడినాడు, రేపు కనిపించట్లేదు. నీకు అనుక్షణం నీకెందుకు, నీకు ఇలా చేయిపెట్టి, నీ వాహనం మీద చేయిపెట్టి, నీ పక్కన భుజం పట్టుకుని ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? నువ్వు మారుతావని, నువ్వు క్రీస్తులా మారుతావని. నాలా మారుతాడు వీడు, నాలా మారుతాడు. ఎప్పటికైనా మారుతాడు. ఎంతకాలం తిరుగుతాడు, ఎంతకాలం తాగుతాడు, ఎంతకాలం ఉంటాడు. ఎంతకాలం ఉంటే ఉండి నా ప్రాణమా తిరుము తాగు సుఖించి, ఎవరస్తుడా ఎవరి కాలమో సుఖించి తాగించు. కానీ ఒక దినం ఉంది, ఆ దినంకు నాకు వచ్చేస్తాడు ఎవడైనా సరే. పౌలు అలాగే అనుకున్నాడు. యవనంలో విర్రవీకాడు, చంపేశాడు, నా ఆడవాళ్ళని హింసించాడు, ఓచకోత కోసాడు, మారిపోయాడు. అద్భుతంగా ఆశ్చర్యం వేసింది పౌలు మార్పు. ఎంతకాలం మారుతాం, ఎంతకాలం తిరుగుతాం, ఎంతకాలం చెడు చూపులు చూస్తాం, ఎంతకాలం చెడు వ్యసనాల్లో ఉంటాం, ఎంతకాలం ఉంటాం. మనకే చిరాకేస్తుంది కదా కొంతకాలం. చిరాకేసేసింది, మానేసాం.
దేవునిగా మారాలనే ఆలోచన నీకు కావాలి. నేను మారిపోవాలి, నేను మారిపోవాలి. 40 దినాలు ఫాస్టింగ్ చేస్తారు మన సహోదరులు. ఆ 40 దినాలు కాళ్ళకి చెప్పులు వేసుకోరు. తెల్లారి 4 గంటలు లేస్తారు, కఠోరమైన దీక్ష చేస్తారు. దీక్ష అయిపోయిన వెంటనే తెల్లవారిపుతారు, సాయంత్రం మళ్ళీ తాగేస్తారు. ఇంకెందుకు? నువ్వు అలా కొద్ది కాలం అటువంటి దీక్షలో, అటువంటి కఠినమైన దీక్షలు ఏమని చెప్పాడు నీకు? నేను చెప్పులు వేసుకోకనైనా, కింద పడుకోనైనా, కారం తినొద్దునైనా, ఉప్పు తినొద్దునైనా, అక్కడికి వెళ్ళొద్దునైనా, బట్టలు వేసుకోవద్దునైనా, తలదు పోతుకోనైనా, నూనె రాసుకోనైనా, నువ్వు అన్నీ చెయ్యి, పరిశుద్ధంగా ఉండు. నీ ఆలోచన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో అంటే అంత కష్టం. కష్టమైంది కూడా ఏమన్నాడు? మారగలరు. ధనవంతుడు, ఆ ధనవంతుడు లోకంలో ఉన్న ధనవంతుల్లాగా ఉంటే ఎప్పటికి వెళ్ళాడు. సూది కణంలోనికి ఒంటె వెళ్ళిపోతుంది, కానీ మనుషులకు అసాధ్యం, మనుషులకు అసాధ్యం. వాడు దేవుడిగా మారితే ఎవరికి వాక్యం వచ్చునో వాడు దైవం అయిపోయారు. ఎప్పుడు దైవం అయిపోయారు? నువ్వు దేవుళ్ళు నిజంగా వెళ్ళిపోతే డబ్బు మీద ఉంటుందా? నీ ఆస్తి మీద ఉంటుందా? నీ అంతస్తు మీద ఉంటుందా? చెప్పండి. పిల్లల మీద కూడా ఉంటుందా? ఎంతోమంది వదిలేసి నిజదేవుడిని తెలుసుకోక ఆ హిమాలయాల్లోకి వెళ్ళిపోయారండి, అఘోరాలుగా ఉన్నారు తెలుసా? ఏదో తెలియక అమ్మాయి మొన్నటి వరకు రజనీకాంత్ కూడా వెళ్ళిపోతుండేవాడు హిమాలయాలకి. తర్వాత తెలిసాడు క్రియేటర్ ఉన్నాడు, ఆత్మ ఉంది, ఆత్మకు లోకం ఉంది, నేను అక్కడికి వెళ్తాను అని చెప్పాడు. మన బాప్తిజం తీసుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఎవడు చెప్తానండి బాధ? అమ్మ మీకు ప్రార్థన చేస్తానంటే అంటే దేవుడు ఆశీర్వదించేస్తాడు. కొత్త నమ్మకండి, ఈ దొంగ బాధలు నమ్మకండి. ఈ దొంగలు తయారైపోయారు, కడుపు కోసం చేరుకున్నారు అందరూ. మీరు మాకు ఇవ్వండి, మీరు మాకు ఇవ్వండి, మీరు మాకు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. మరి దేవుడు నీకు ఇచ్చినప్పుడు మరి నీకివ్వడా? వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు దేవుడు మీకు ఇస్తాడు అంటున్నాడు, మీ దగ్గర తీసుకుంటున్నాడు. దేవుడు మీకు ఇచ్చినప్పుడు మరి వీళ్ళకి ఇవ్వడా? పని చేసినప్పుడు వీళ్ళది ఎవరికి పెట్టరు, మీరు తినేస్తారంతే. నాది ఎక్కడ ఇవ్వబడుతుందని చెప్పి మీ దగ్గర చెప్పి తీసేసుకుంటారు. అయ్యగారు మరి మాకు మీకు ఇస్తే మాకు ఇస్తున్నాడు కదా, మరి మీకు ఇవ్వడం దేవుడు అంటే మాకు బోర్డు ఇచ్చేస్తున్నాడు. అందుకని పేదవాడుగా సంఘాల్లో ఉండిపోయారు. అందరి దగ్గర తీసుకొని వీడి పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు చూడండి, ఆడపిల్లలు ఏ స్కూల్లో చదువుతారు చూడండి, వీడు ఎటువంటి ఇల్లు ఉంటారు చూడండి, ఆ సంఘస్థులు ఎటువంటి ఇల్లు ఉంటారు చూడండి. మీ ధనాన్ని దేవుని వాక్యం తెలియక దుర్లాభం కొరకు మీరు పెట్టేశారు. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా న్యూ బర్త్ గాస్పెల్ మినిస్ట్రీ ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా ఈ మాటల మీద వర్క్ చేస్తుందండి. మీ కష్టాన్ని ఇవ్వండి. ఎక్కడ కూడా పడేసుకుంటారా? అది కొన్నేలి ధనం దేవుని సన్నిధి చేరినట్టు ఉండదు. ఆడ ఇంటి కింద పెట్టేస్తాడు, దేని కింద పెట్టేస్తాడు, వాహనం కింద పెట్టేస్తాడు, ఇన్సూరెన్స్ కట్టించుకుంటాడు, ఏదో పిల్లలు చదివించుకుంటాడు. నీకెందుకు ఇస్తాడు దేవుడు? నీకెందుకు ఇస్తాడు? దేవుని డబ్బు, నీవు ఇచ్చిన డబ్బు దేవుని పనులు 100% ఖర్చు అయితే నీకు ఇస్తాడు. అలానే ఓ రూపాయి సేవకుడు ఆ పనిలో ఉన్నాడు కనుక ఆయిల్ కొట్టించుకోవచ్చు, అంతంత మొత్తం తీసుకుని అర్హత లేదు కదా, అర్హత ఉన్నాను అంత లేదు కదా. ఆలోచించండి ప్రియమైన ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు ఎప్పుడు? దేవునిగా మారితే. అందుకే మనిషిగా మిగిలిపోతావా, దేవునిగా మారుతావా? నిర్ణయం నీదే. ప్రార్థన చేసుకుందాం. కెమెరా ఆఫ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి,